జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నా భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నది వద్దకు 24 గంటలు భక్తులు వస్తున్నప్పటికీ వారికి దిశానిర్దేశం చేసేందుకు ఎలాంటి బోర్డులు కానీ గైడ్లు కానీ లేవు. నది వద్ద టాయిలెట్స్ ఉన్నప్పటికీ వాటిలో నీటి వసతి లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. పుణ్య స్నానాలు ఆచరించే నదీ తీర ప్రాంతంలో కనీసం తాగడానికి మంచినీళ్లు సదుపాయం కూడా లేదు. లోపలికి వెళ్లిన భక్తులు, ముఖ్యంగా మహిళలు మరియు వృద్ధులు అత్యవసర కాలకృత్యాల కోసం మళ్లీ వెనక్కి రావాల్సి వస్తుంది. అర్ధరాత్రి తర్వాత మరియు తెల్లవారుజామున వచ్చే భక్తులకు ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ప్రసిద్ధ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కూడా పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. ముందు రోజు పేరుకుపోయిన చెత్తను మరుసటి రోజు ఉదయం 8 గంటలు అవుతున్నా ఆలయ సిబ్బంది శుభ్రం చేయకపోవడం లేదు. ఈ ఘోరమైన పరిస్థితులపై స్థానిక ఆలయ కమిటీ గాని అధికారులు గాని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకుని భక్తుల ఇబ్బందులను తొలగించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా ముక్తేశ్వర స్వామి టెంపుల్ వద్ద ఉన్నాము. ప్రత్యేకించి ముక్తేశ్వర స్వామి తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందిన టెంపుల్లో ఒకటి చెప్పవచ్చు. కాళేశ్వరం గ్రామంలో ఉన్న ఈ టెంపుల్ సంబంధించిన నేపథ్యంలోనే భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. ఒకవైపు సరస్వతి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడే త్రివేణి సంగమం కూడా ఇక్కడే ఉన్న పరిస్థితుల్లో భక్తులు కూడా అటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాము. ప్రత్యేకించి ఇక్కడ భక్తుల తాకిడి నేపథ్యంలోనే ఆలయ నిర్వాహకులు కూడా కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఇటు టాయిలెట్లు కావచ్చు, ఇటు పరిశుభ్రత వంటి అనేక చర్యలకు సంబంధించి భూపాల్ జిల్లా కలెక్టర్ అయితే చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకించి మంత్రి శ్రీధర్ బాబు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధను సారిస్తున్నారు. అదే కాకుండా సరస్వతి పుష్కరాలకు సంబంధించి కూడా 24 గంటలు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అక్కడ కూడా భక్తుల తాకిడి ఉన్నప్పటికీ కూడా కొన్ని వస్తువుల విషయంలో కూడా నిర్లక్ష్యం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. 24 గంటలు భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో అక్కడ వాటర్ కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ సరైన పరిస్థితి లేకపోవడం, మరోవైపు అక్కడ ఒక గైడ్ కూడా లేకపోవడం ప్రభుత్వం తరఫున సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇలాంటి సంబంధించి కూడా జిల్లా కలెక్టరు, మంత్రి గారిని ప్రత్యేకంగా చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేకించి కోరుతున్నారు.